హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సి మరియు టెట్కి సంబంధించిన ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో చాలామంది అభ్యర్థులు ఉన్న డౌట్స్ అయితే ఈ వీడియోతో అయితే క్లియర్ అయితే చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఓకేనా. చాలామందికి అయితే ఇప్పుడున్న విధానంలో నార్మలైజేషన్ ప్రక్రియ పట్ల, అదేవిధంగా 90 రోజుల గడువు పట్ల అయితే అందరికైతే అనుమానాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం మరి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది, బట్ దానికి సంబంధించి ఎగ్జామ్స్ డేట్స్ అనేవి అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేయలేదు. దీని నుంచి జూలై వరకు అయితే ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పడం అయితే జరిగింది. మరి అది డేట్స్ అనేవి కూడా అనౌన్స్ అయితే చేయలేదు. అదేవిధంగా టెట్కి సంబంధించి కూడా మనమైతే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం, ఓకేనా. సో మరి నార్మలైజేషన్ ప్రక్రియ అంటే ఏంటి, నార్మలైజేషన్ వల్ల అసలు లాభం ఉందా నష్టం ఉందా అని చెప్పేసి మనం అయితే మాట్లాడుకుందాం. సో నార్మలైజేషన్ ప్రక్రియ అంటే ఏంటంటే, ఇప్పుడు డైలీ 2 పేపర్స్ అయితే పెడతారు. ఒక పేపర్ మామూలుగా ఈజీగా రావచ్చు, మరొక పేపర్ అనేది కొంచెం టఫ్గా అయితే ఉండొచ్చు. సో నార్మలైజేషన్ విధానంలో ఏంటంటే కనుక, టఫ్ వచ్చిన పేపర్స్కి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. అదేవిధంగా ఈజీగా వచ్చిన పేపర్స్ నుంచి కొన్నిసార్లు మార్క్స్ తొలగించే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు అంటే న్యూట్రల్గా అంటే తీసేయకుండా అయితే ఉండడమే జరుగుతుంది. మనకు తెలుసు, చాలామందికి మొన్న జరిగిన టెట్లో నార్మలైజేషన్ విధానం వల్ల చాలామందికి అయితే మార్క్స్ అనేవి నష్టపోయారు. చాలామందికి ఇప్పుడు కట్ ఆఫ్ రీచ్ కావాల్సి ఉన్న వారైతే మార్క్స్ తీసేయడం వల్ల అయితే కట్ ఆఫ్స్ రీచ్ కాలేకపోయారు. చాలామంది అసలు నేను టెట్లో క్వాలిఫై అవ్వలేను అనుకునే వారైతే టెట్లో క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా నార్మలైజేషన్ వల్ల కొంత నష్టమైతే ఉంది, బట్ అప్పుడైతే ప్రభుత్వం అనేది దాన్ని ప్రాపర్గా అయితే పట్టించుకోలేదని అయితే తెలుస్తుంది. సో దాన్ని అయితే ప్రభుత్వం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే కనుక ఈసారి డిఎస్సిలో ఎక్కువ మొత్తంలో అయితే అందరూ అభ్యర్థులు అయితే నష్టపోయే అవకాశం అవుతుంది. సో ప్రభుత్వం అయితే దీన్ని అయితే పకడ్బందీగా అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులు అడిగినట్టుగా 90 రోజుల గడువిస్తే కనుక ఏమవుతుందంటే, వారు ఆల్రెడీ ఇప్పటికీ చాలా రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు. ఒక్కసారి రివిజన్ అయితే చేసుకుంటారు, అన్నింటికి పకడ్బందీగా ప్రిపేర్ అవుతారు. కాబట్టి 90 డేస్ సమయం అయితే గడువు అయితే కోవడం అయితే జరుగుతుంది. ఈ గడువును కూడా ప్రభుత్వం అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది గైస్ వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే కనుక. వీడియో నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.